తమిళనాడులోని తంజావూరు జిల్లాలో టీవీకే పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరించారు విజయ్. ఈ సందర్భంగా డీఎంకే, అన్నా డీఎంకేతో పాటు బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. తనపై ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతు ఉన్నంతకాలం తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఈసారి ఎన్నికలు ఇతరులకు సాధారణం, తనకు మాత్రం భావోద్వేగమని తెలిపారు. మరోవైపు విజయ్ భార్యకు 250 కోట్ల భరణం అందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఈసారి జరిగే ఎన్నికలు ఇతరులకు సాధారణమేనని, అయితే తనకు మాత్రం ఇవి ఓ భావోద్వేగమని విజయ్ అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఢిల్లీ టీంతో సహా అన్ని జట్లను టీవీకే ఓడిస్తుందన్నారు. 1000 ரூபா கொடுத்துட்டு இருந்தோம், 5000 ரூபா கொடுத்து ஏமாத்தலான்னு பார்த்தா அதையும் கேள்வி கேட்க வைக்கிறான். அவங்களாம் ஆல்ரெடி பிரச்சாரத்தை ஸ்டார்ட் பண்ணிட்டாங்க சார். வீட்லயே குடும்பம் குடும்பமா இறங்குவாங்க பாருங்க பிரச்சாரத்துக்கு. ஸ்டாலின் தொடரட்டும், சட்டம் ஒழுங்கு சந்தி சிரிக்கட்டும். எங்க ஓட்டு விசில் சின்னத்துக்கு தான். யாரையும் நம்பி ஏமாற மாட்டோம். எங்க வார்த்தையிலிருந்து மாற மாட்டோம். உங்களோட நான் இருக்கேன், நம்மளோட நம்ம மக்கள் இருக்கிறாங்க. இதுக்கு மேல என்ன வேணும்? கான்ஃபிடென்ட்டா இருங்க, நல்லதே நடக்கும், வெற்றி நிச்சயம். மீண்டும் சந்திக்கும் வரை. తంజావూరులో విజయ్ వాహనాలను వెంబడిస్తున్న అభిమానులకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు బైకులు కింద పడటంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ఆయన భార్యకు అందే భరణం గురించి చర్చ నడుస్తోంది. విజయ్ నుంచి ఆమెకు 250 కోట్లు భరణం అందనున్నట్లు ప్రచారం జోరందుకుంది. வெற்றி தலைவர் அவர்களுக்கு சிறப்பு பரிசு வழங்க சோழத்தில் செய்த வெற்றி